నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్లపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకుందాం. సీజేపీ తర్వాత రిజర్వేషన్ హఠావో ఆందోళన అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మొత్తం కూడా చాలామంది మిలియన్ల మంది కూడా ఫాలోవర్స్ కూడా వస్తున్నారు. నిజంగా రిజర్వేషన్లపైన చర్చ జరగడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా రిజర్వేషన్లు రద్దు జరగాల? అంటే కుల వ్యవస్థ రద్దు చేస్తే రిజర్వేషన్ రద్దు చేయవచ్చు, నాకే అభ్యంతరం లేదు. ముందు కుల వ్యవస్థ రద్దు చేయమని దమ్ముంటే మోడీకి దమ్మున్నా, లేకపోతే బీజేపీకి దమ్మున్నా, ఆర్ఎస్ఎస్ దమ్మున్నా ఖచ్చితంగా కుల వ్యవస్థ రద్దు చేయమని. లేకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు వద్దనేటోళ్ళను కుల వ్యవస్థను రద్దు చేయమని చెప్పాను. ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, అసలు ఈ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి అంటే కులం వల్లనే వచ్చినాయి కదా. ఈ కులం రద్దు అయిపోతే రిజర్వేషన్ రద్దు అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే రిజర్వేషన్లకు బేసే కులం రద్దు అయితే రిజర్వేషన్ రద్దు అవుతాయి. సో కాబట్టి నువ్వు కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంటరానితనం ఉంటుంది, అంటరానితనం ఉన్నంతకాలం బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, సామాజిక ఆర్థిక రాజకీయ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, విద్యాపరమైన బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. నువ్వు అది రద్దు చేయకుండా ఆ బ్యాక్వర్డ్నెస్ ఎట్లా పోతుంది? ఇవాళ వేల సంవత్సరాలుగా మేము వెనుకబడ్డామనే కదా. అన్ని జాతులు బీసీ కులాలు కానీ, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు కానీ, మేము మహిళలు కానీ, చివరికి మహిళలు కానీ మాకు రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నారు కదా. అదంతా కూడా కుల వ్యవస్థ వల్లనే వచ్చింది. అది కనుక రద్దు అయింది అనుకో కుల వ్యవస్థ, రిజర్వేషన్లు కూడా రద్దు చేయొచ్చు. అప్పుడు అమెరికా లాగా, అక్కడ అమెరికాలో కుల వ్యవస్థ లేదు కదా, అఫర్మేటివ్ యాక్షన్ ఉంది. అమెరికా అలాగా ఆర్థికంగా వెనుకబడడానికి అఫర్మేటివ్ యాక్షన్ చేయొచ్చు, తప్పేం లేదు. నేను దాన్ని స్వాగతిస్తా. కానీ ముందు కులాన్ని రద్దు చేయమంట. కులాన్ని రద్దు చేయండి ముందు, మేము రిజర్వేషన్ కూడా రద్దుకు మేము అంగీకరిస్తాం. అది రద్దు కాకుండా రిజర్వేషన్ రద్దు చేయడం అంటేనే కింది కులాల యొక్క అవకాశాలను దెబ్బతీయడము, వాళ్ళ యొక్క విద్యా ఉద్యోగ రాజకీయ హక్కులను కలరాయడము, వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడము. అట్లాంటి వాళ్ళు దేశద్రోహుల కింద లెక్క నా దృష్టిలో. ఇప్పుడు నువ్వు నిజంగానే నువ్వు ఒకవేళ దేశద్రోహి కాదు, జాతీయవాదివి అనుకో, ముందు కులాన్ని రద్దు చేయి. కులం ఈజ్ క్యాస్ట్ ఈజ్ యాంటీ నేషనల్ అని అంబేద్కర్ యాంటీ నేషనల్ అన్నాడు. క్యాస్ట్ కులాన్ని అది జాతి ద్రోహం అన్నాడు. అది మరి జాతి ద్రోహాన్ని ఎట్లా కొనసాగిస్తున్నారు మీరు? జాతి ద్రోహము, జాతి విద్రోహమైన కుల వ్యవస్థను కొనసాగిస్తుంది ఎవరు? ఎవరైతే అగ్రవర్ణాలు చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా. మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్ కూడా పోతాయి కదా. దాని ఆర్థికపరమైన రిజర్వేషన్, ఆర్థికపరం ఎట్లయితే నేను అంటున్నా, వాటిని ఆర్థికపరంగా ఎట్లా చూస్తామంటున్నా. అగ్రవర్ణాలు అనేటోళ్ళు ఏమన్నా ఆకాశం రూపాలేదు కదా. వాటిని ఆర్థికపరమైన రిజర్వేషన్ అనడానికే లేదు నా దృష్టిలో. అవి కూడా కులపరమైన రిజర్వేషన్లే. కాబట్టి ఆర్థికంగా వెనుకబడ్డోళ్ళు కాదు వాళ్ళంతా. వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డా కూడా కులానికి వాళ్ళ అగ్రవర్ణాలే కావచ్చు, కానీ ధనానికి పేదరికంలో ఉన్నారు కాబట్టి నేను ఆర్థికంగా వెనుకబడ్డా అంటున్నాను. కానీ కులం అయితే ఉంది కదా వాళ్ళు కూడా. కాబట్టి ఇలా కుల రిజర్వేషన్ రద్దు కావాలంటే అగ్రవర్ణ రిజర్వేషన్ రద్దు కావాలి. దానికి కూడా వాళ్ళు సిద్ధపడాలి. సో మొత్తం రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేయాలంటే టోటల్ కుల వ్యవస్థ రద్దు చేయాలి. సార్, దేశంలో కులం అనేది ఒక పెద్ద బలంగా నాటుకుపోయింది. కొందరేమో కులము కూడు పెట్టదని కొందరు అంటారు, కొందరేమో కులమే బలం అని చెప్తారు. ఇలాంటి సందర్భంలో కుల వ్యవస్థ రద్దు సాధ్యమా? 100% సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవస్థ మనకు పుండు అవుతుంది, ఆ పుండుకు ఉట్టి మందు పెడితే నడవదు. బ్రహ్మాండమైన క్యాన్సర్ పుండు ఇంకో పుండు అయింది అనుకోండి, అది దాని ట్రీట్మెంట్ బలంగా ఉండాలి. అంతేగాని మామూలు పుండు అయిందని చెప్పేసి మామూలు ట్రీట్మెంట్ ఇస్తే నడవదు. దానికి యాంటీబయాటిక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అట్లనే ఇది క్యాన్సర్ పుండు లాంటిది కులం అనేది. సో దాన్ని తొలగించాలంటే దాన్ని రద్దు చేయాలి. అంతేకాకపోతే అది ఉన్నంత కాలం ఖచ్చితంగా అంటరానితనం ఉంటుంది. ఇవాళ అదే నేను చెప్పిన, గాంధీ గారిని నేను ఎక్కడ వ్యతిరేకిస్తున్నానంటే, అంబేద్కర్ గారు కులాన్ని రద్దు కావాలన్నాడు, అయితే గాంధీ గారు కేవలం అంటరానితనమే రద్దు కావాలన్నారు. మరి అంటరానితనానికి పునాది ఎవరు? కులమే కదా. కుల వ్యవస్థ ఉంటేనే కదా అంటరానితనం ఉంది. ఉట్టి అంటరానితనం రద్దు అయితే కుల వ్యవస్థ ఉన్నంతకాలం అంటరానితనం ఉంటుంది. కాబట్టి గాంధీ గారు అంటరానితనాన్ని రద్దు చేయడం అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది అంటే సమస్యకు సరైన పరిష్కారం కాకుండా తూతు మంత్రంగా పైన ఆయన ఏదో మెరుగులు పెట్టడం అన్నట్టు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇంకోటి కూడా అంటాడు, ఈ కులం అనేది ఈ మన పూల తోటలో రకరకాల పువ్వులు ఉంటాయి, అట్లాంటి పువ్వులతో పోల్చిండు ఆయన. గాంధీ గారు ఎంత దుర్మార్గం అండి. అంటే పూలు వేరు, అవి పర్మనెంట్గా ఉంటాయి. అయింది కుల వ్యవస్థ పర్మనెంట్గా ఉంటుంది కదా. పూలు అనేది ఏంటి, 6 నెలలు ఉంటాయి, 3 నెలలు ఉంటే పోతుంది. అవునా? అట్లా దుర్మార్గమైన అంటే కుల వ్యవస్థను సమర్థించడానికి ఆ రకమైన అశాస్త్రీయంగా గాంధీ గారు చేసి దళిత ద్రోహిగా మారి చరిత్రలో ఇలా దళిత ద్రోహిగా గాంధీ గారు ఉన్నాడంటే ఆయన కారణం. నేను అదే అంటున్నా, ఇలా మొన్ననే నేను గుజరాత్ పోయినని చెప్పాను కదా మీతో.
గాంధీ గారి ఆశ్రమాన్ని సందర్శించిన ఒక టీవీ ఛానల్ కూడా చెప్పిన, దళిత ద్రోహి ఆశ్రమాన్ని సందర్శిస్తున్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అని. దళిత ద్రోహి ఎవరు? గాంధీజీ. ఎందుకు దళిత ద్రోహి అంటున్నా నేను అంటే, ఇవాళ మాకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉండాల్సి ఉండే, మేము రాజకీయంగా సపరేట్గా ఎన్నుకోవాల్సి ఉండే. ఎందుకంటే ఊరవతల ఉంటున్నాం మేము, అంటానికి కులాలు ఊరవతలు ఉంటున్నాయి. ఊరవతలు ఉన్నోడికి సమాజంలో మెయిన్ స్ట్రీమ్కు ఏం సంబంధం అండి? మెయిన్ స్ట్రీమ్ సంబంధం లేనప్పుడు ఊరవతలు ఉన్నోడికి ఊరవతల రిజర్వేషన్ అంటే వాడికి ప్రత్యేక నియోజకవర్గాలు డెవలప్మెంట్ ప్రత్యేకంగా పెట్టు. ఇప్పుడు అక్కడ బ్లాక్స్ ఉన్నాయి, గెటోస్ అని సపరేట్గా వాళ్ళకి సెటిల్మెంట్స్ ఉన్నాయి అక్కడ అమెరికాలో. కాబట్టి వాళ్ళు డెవలప్ అయిపోయారు అక్కడ. అట్లా దళితులకి దళిత వాడలు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు పెట్టాలి, ప్రత్యేకంగా వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు ఎన్నుకునే విధానం ఉండాలి. అందుకే అంబేద్కర్ ఆనాడు కమ్యూనల్ అవార్డును ఇలా బ్రిటిష్ వాళ్ళని కొట్టాడు. మేము హిందువులో భాగం కాదు, మేము అంటరాని వాళ్ళుగా మమ్మల్ని ఊరవతలు ఉంచారు, మేము ఈ వర్ణ వ్యవస్థలో కూడా భాగం కాదు. అసలు వర్ణ వ్యవస్థలో త్రివర్ణాలు ప్లస్ 4వ వర్ణం శూద్రవర్ణమే ఉంది. మాకు వర్ణమే లేదు, మేము వర్ణమే లేని వాళ్ళము, అవర్ణులము. మేము కుల వ్యవస్థలో భాగం ఎట్లయితాము, మీ వర్ణ వ్యవస్థలో భాగం ఎట్లయితాము, మీ హిందూ వ్యవస్థలో సనాతన ధర్మంలో మేము ఎట్లా భాగం అవుతాము? మేము ఊరవతలో ఉన్నాము, అవుట్కాస్ట్ పీపుల్గా ఉన్నాం మేము. కాబట్టి మాకు సపరేట్గా సెటిల్మెంట్స్ అంటే మా అభివృద్ధి సపరేటు, మేము ఎన్నుకునే రాజకీయ నాయకుడు మేమే ఎన్నుకుంటామని చెప్పు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ గాంధీ వ్యతిరేకించాడు, లేదు మీరు హిందువులే అన్నాడు. మరి మీరు హిందువులే అన్నప్పుడు మరి కుల వ్యవస్థ రద్దు చేయాలిగా. కూడా ఇవాళ హిందూ మతానికి ప్రమాదం ఏంటంటే కుల వ్యవస్థ. అది రద్దు కాకుండా, అవును హిందూ మతానికి ప్రమాదం అది. ఎందుకంటే ఇవాళ నీ సొంత హిందువుడు తోటి హిందువు ఉంటాడు, హిందువు ఉండి నువ్వు అంటాన్ని వాడు అని అంటే మరి నేను హిందువుని ఎట్లయితే హిందూ బంధువు ఎట్లయితావు? నిన్ను ముట్టుకొని రా అంటే ఎట్లా? నీ జంతువునైనా ముట్టుకుంటావు, పందినైనా ముట్టుకుంటావు, కుక్కనైనా ముట్టుకుంటావు, నిన్ను ముట్టుకొని రా అంటే ఎట్లా? నేను హిందువునా, నువ్వు హిందువే కదా. నువ్వు గుళ్ళోకి రావద్దురా, నువ్వు రామాలయాలకు రావద్దు, నువ్వు శివాలయాలకు రావద్దు, హిందూ దేవులకు రావద్దు అంటే నేను హిందువుని ఎట్లయితే? మరి అదే కదా అంబేద్కర్ ఆర్గ్యూ చేసింది. సో కాబట్టి అందుకే నేను అన్నా, ఇవాళ దళిత ద్రోహి అయిన గాంధీ గారు ఈరోజు ఆయన అంటరానితనమే నిర్మూలన కావాలన్నాడు, కుల వ్యవస్థ రద్దు కావాలన్నాయి. కాబట్టి ఇవాళ కుల వ్యవస్థ రద్దు కాకుండా ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయడం అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. సార్ ఒక అంశం, మెరిట్ అనేది మధ్యకాలంలో చర్చకు వస్తుంది. చాలామంది చదువుకోవడానికి టాలెంట్ ఉన్నప్పటికీ మెరిట్ కారణంగా, మెరిట్ ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్ల కారణంగా చాలా అవకాశాలు పోతున్నాము. తక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశాలు వస్తున్నాయి, ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు రిజర్వేషన్ల కారణంగా పోతున్నాయి. తద్వారా దేశానికి, రాష్ట్రానికి కూడా ఒక ప్రతిభ అనేది దూరం అవుతుందిగా అని చేస్తున్న చర్చకు ఏం చెప్తారు? అసలు తప్పు అంటున్నా, అసలు ప్రతిభ ఆర్గ్యుమెంటే తప్పు నా దృష్టిలో. మెరిట్ అనేది అసలు తప్పుడు ఆర్గ్యుమెంట్ అది. ఎందుకు తప్పుడు ఆర్గ్యుమెంట్ అంటున్నాను అంటే, ఈరోజు ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు బ్యాంకులలో ఉద్యోగాలు, డిఫెన్స్లో ఉద్యోగాలు, అన్నిట్లలో ఉద్యోగాలు అయితే ఉన్నాయో ఇవాళ చాలా తక్కువ. ఈవెన్ లా సెట్ తీసుకోండి, మన దగ్గర లా సెట్ జరుగుతుంది. నేను లా ప్రొఫెసర్గా చెప్తున్నాను. ఇవాళ ఒక దళితునికి 86 మార్కులతో సీట్ వస్తలేదు ఓపెన్ కేటగిరీలో. అసలు ఓపెన్ కేటగిరీ ఇస్తలేరు దళితునికి. అదే ఒక 56 మార్కులు వస్తే నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సీట్ వస్తుంది ఒక బ్రాహ్మణునికి. ఎట్లా వస్తుందండి? రివర్స్ అయిందా? మరి ప్రతిభ రివర్స్ అయింది కదా. మరి నువ్వు ప్రతిభ గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు 56 మార్కులు వస్తే ప్రతిభ ఉన్నట్ట, 86 మార్కులు వస్తే ప్రతిభ ఉన్నట్ట? 86 మార్కులు వచ్చిన వానికి సీట్ వస్తలేదు, ఉద్యోగం వస్తలేదండి. ఇవాళ బ్యాంకులలో ఉద్యోగాలు వస్తలేవు. 56 మార్కులు వచ్చిన బ్రాహ్మణ్కి ఉద్యోగం వస్తుంది. మరి ప్రతిభ ఎవరుకున్నట్టు? 86 మార్కులు అనుకున్నట, 56 మార్కులు అనుకున్నట? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిన తర్వాత సార్ ప్రతిభ గురించి మాట్లాడే నైతికత అగ్రవర్ణాలకు లేదు. కాబట్టి ఇలా ప్రతిభ ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రతిభ ఎవరి సొత్తు కాదు, ఎవరు కష్టపడితే వాడిది ప్రతిభ. ఇలా అంబేద్కర్ ఆయన ప్రతిభావంతుడు కాదా? ఆయనకి రిజర్వేషన్ల ద్వారా వచ్చిండా? విదేశాల్లో చదువుకున్నాడు ఆయన, ఎక్కడైనా రిజర్వేషన్ పొందిండా? మరి అట్లాంటప్పుడు ప్రతిభ ఆయన సొత్తు కాదా? ఇలా ప్రపంచంలో అద్భుతంగా ఇలా భారత రాజ్యాంగం రాయగలిగిండు, ప్రపంచంలో జ్ఞానిగా ఎదిగిండు, ప్రపంచ మేధావిగా ఎదిగిండు. మరి ఆయనకు ఇవాళ ఆయనకు ప్రతిభ లేదంటామా? అందామా? అనడానికి వీలవుతుందా? అట్లా చాలామంది ఉన్నారు. ప్రతిభ ఎవడు కష్టపడితే వాడి సొత్తు అవుతుంది, అంతేగాని ప్రతిభ ఒక్కడి సొత్తు కాదు, ఒక కులం సొత్తు కూడా కాదు. అసలే ప్రతిభ అనేది అసలు నన్ను అడిగితే ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి మీరు. ఇదే ఉస్మానియాలో నేను 20 ఏళ్ళు పనిచేసిన. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నంత ప్రతిభ నీకు అగ్రవర్ణాలకు లేదు. నేను చెప్తున్నా ఇక్కడ. ఎందుకు లేదంటున్నానంటే చూడు, రీసెర్చ్ చాలా చూడండి, మొత్తం రీసెర్చ్ పేపర్స్ అంతా కూడా కింది కులాలు మేజర్గా చేశారు, చాలా వరకు అద్భుతంగా చేయగలిగినారు. మరి అతి చిన్న వయసులో నేను డీన్ కాగలిగిన, నాకు ప్రతిభ లేనట? ఏ అగ్రవర్ణం కూడా కాలేదు నా వయసులో. మరి నేను అయినా, మరి లా డిపార్ట్మెంట్లో డీన్ అయినా, నాకు ప్రతిభ లేనట?
సో కాబట్టి ప్రతిభ అనేది ఎవడి సొత్తు కాదు, కష్టపడితే ఎవరికైనా వస్తుంది, ఎవడైనా సాధిస్తాడు. కాబట్టి ప్రతిభ మీద ఇవాళ చర్చ దేశంలో పెట్టడం అంటేనే ఒక దుర్మార్గంగా కింది కులాలను అణిచివేయడము. ఇప్పటికే మీకు మీరు ప్రతిభ లేక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారని మేము అనాలా? 56 మార్కులకు 36 మార్కులకు మీకు సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, మరి మీకు ప్రతిభ లేదు అనాలా మేము? బ్రాహ్మణులకు ప్రతిభ లేదు, కమ్మలకు ప్రతిభ లేదు, రెడ్డిలకు ప్రతిభ లేదు అనాలా మేము? లేదు కదా, అట్లా అనడానికి లేదు కదా. సీటు నీకు రిజర్వేషన్ ఫిక్స్ అయింది, ఆ రిజర్వేషన్లో నీకు సీట్ వస్తుంది. నాకు రిజర్వేషన్ ఫిక్స్ అయింది, నాకు సీట్ వస్తుంది. ఇంకో దుర్మార్గం ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఉంది 36%, ఆ ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీలకు మీరు సీటే ఇస్తలేరు. ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఉద్యోగాలలో కానీ ఓపెన్ కేటగిరీలో సీట్లే వస్తలేవు. ప్రతిభావంతులు అయినా కూడా వాడు టాప్ ర్యాంకర్ ఉంటాడు, వాళ్ళు లాస్ట్ ఎట్లా టాప్ వచ్చినా కూడా వాళ్ళు రిజర్వేషన్ పడేస్తున్నారు. లేదంటే ఉద్యోగాలలో టాప్ వచ్చినా వాళ్ళు రిజర్వేషన్ పడేస్తున్నారు. మరి ఇక టాప్ వచ్చిన ప్రతిభావంతులు కాదా? అట్లాంటప్పుడు నీకు రిజర్వేషన్ పడితే ఏంటంటే వాడిని ప్రతిభ దెబ్బతీస్తున్నావు కదా. కాబట్టి ఇట్లాంటి ప్రతిభ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళంతా ఏంటంటే కింది కులాలను అణచివేయడానికి, ఈ రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళంతా కూడా కింది కులాలకు అవకాశాలను రాజ్యాంగబద్ధంగా, అది కూడా రాజ్యాంగంలో అది పొందుపరిచిన హక్కులను కాలరాయడమే. సో కాబట్టి రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాలరాసేవాడు దేశద్రోహి. సో కాబట్టి రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నవాడు దేశద్రోహి. సో కుల వ్యవస్థను రద్దు చేయకుండా రిజర్వేషన్లను వ్యతిరేకించడం దేశద్రోహం కింద లెక్క నా దృష్టిలో. సో చివరిగా చెప్పండి, సిజేపీ నిరసనల తర్వాత జంతర్ మంతర్ పెద్ద ఎత్తున జరిగిన తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క రిజర్వేషన్ హఠావో ఆందోళన అనే ఉద్యమం రావడానికి వెనుక ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఒకప్పుడు మండల ఉద్యమం వచ్చినప్పుడు కమండల ఉద్యమం తెచ్చారు. ఎవరు? ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ. అవునా? సో కమండల ఉద్యమం ఎందుకు వచ్చింది? మండలం వ్యతిరేకించడానికి వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే సిజేపీ అనేది ఏదైతే ఇవాళ దుర్మార్గమైన అవినీతిని, ఏదైతే లీకేజీలను, లేకపోతే బీజేపీ పరిపాలిస్తున్న విధానాలను, నియంతృత్వ విధానాలను, ద్వంద్వ వైఖరిని, వాటిని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చారు కదా. అందులో దళితుడు దీప్కే. సో అట్లాంటి దీప్కే లాంటి వాళ్ళు ఇవాళ ఉద్యమాలు తేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఒక కౌంటర్ ఉద్యమం రావాలి. అదే రిజర్వేషన్ హఠావో ఉద్యమం. ఆ రిజర్వేషన్ హఠావో ఉద్యమం అగ్రవర్ణాలు చేస్తున్నారు. ఇవాళ అవినీతి జరుగుతుంది, బీజేపీ దుర్మార్గంగా నియంతృత్వం జరుగుతుంది, లీకేజ్ జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని పడగొడదామని చెప్పేసి ఇవాళ దళితుల నేతృత్వంలో అది ఒక ఉద్యమం వచ్చింది. కాబట్టి ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి అగ్రవర్ణాలు చేసిన కుట్రగా మనం దీన్ని భావించాలి. ఖచ్చితంగా ఇది అగ్రవర్ణాలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, లేదంటే ఇంకా మిగతా ఎవరైతే అగ్రవర్ణాలుగా చెప్పుకుంటున్నారో వాళ్ళు చేసిన కుట్ర ఇది. ఇది మొత్తంగా రిజర్వేషన్లు అనేది రద్దు కావాలంటే ముందుగా కుల వ్యవస్థ రద్దు కావాలి. అగ్రవర్ణాలు అనేది ఆకాశం నుండి పడి రాలేదు. అలాగే మెరిట్ అనేది ఎవరి సొత్తు కూడా కాదు. దేశంలో నిజంగా కుల వ్యవస్థను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు దేశద్రోహులతో సమానం. ఎందుకోసమే ఇప్పటికైనా ఎవరైతే రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారో ముందుగా కుల వ్యవస్థకే ఈరోజు పెద్ద సమస్యగా మారిపోయింది. రేపు హిందుత్వాన్ని కూడా పెద్ద పెను సవాల్గా మారిపోయింది. కాబట్టి ముందుగా కులాన్ని రద్దు చేయండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా రిజర్వేషన్ అనే పాత్ర ఉండదు తప్ప కులాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం మాత్రం ఇది కుదరదు. ఇది సరైన విధానం కాదని కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.